Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఈ డౌట్ పడ్డప్పుడు ఇంకా రిలీజ్ కూడా కానప్పుడు ఆ నైట్ పడే ఆవేదన అది ఐ డోంట్ థింక్ నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్. అంటే రేపు రిలీజ్ అవుతుంది, మీకు ఈరోజే తెలిసిపోతుంది ఈ సినిమా ఆడదని. సో హౌ డూ యూ ఫీల్? అలా అలా ఎలాంటి ఏ సినిమాలకు జరిగింది అలా? నాకు మున్నా సినిమా అండి, నేను కంటిన్యూగా సక్సెస్ ఉన్నప్పుడు మొన్న 3,00,000 షోస్ చూడగానే అర్థమైపోయింది ఏదో సంథింగ్ మిస్సింగ్ అని. ఆ రోజు ప్రింట్లన్నీ పంపించిన తర్వాత అందరు డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి మాట్లాడా, కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది సినిమా, మనం ఇంకా నా జడ్జిమెంట్ను దాటి ఆడియన్స్కి నచ్చితే మనం అదృష్టవంతులము, బట్ ఏం ఫీల్ కావద్దు, ఐఎమ్ దేర్. అండ్ మొన్న చెలియా, నాకు దాని గురించి ఏం తెలియదు, రేపు రిలీజ్ అనగా ఈరోజు చూసి అందరికి ఫోన్ చేసి చెప్పేశాను, బ్యాడ్ ఫిలిం, బట్ రాంగ్ స్టెప్ వేసేసాము, మన చేతిలో లేదు అది. సో ఓకే బంగారం ఆడింది కదా అని మణిరత్నం గారి సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందని వెళ్ళాము, బట్ మిస్ ఫైర్, లీవ్ ఇట్. జనరల్గా అండి మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా మీ కెరియర్ స్టార్ట్ చేశారు. సో మీకు డిస్ట్రిబ్యూటర్గా అందులో ఉన్న సాధక బాధకాలు, కష్టాలు, సమస్యలు, ఛాలెంజెస్ అన్నీ తెలుసు. సో ఆ టైంలో మీరు కూడా థియేటర్స్ కోసం స్ట్రగుల్ అయ్యారు. ఆ టైంలో మీరు కూడా మీరు కొన్న సినిమాలకి థియేటర్ దొరక్క మీరు కింద మీద పడ్డారు. ఆ రోజులు గుర్తున్నాయంటే హౌ వాజ్ దట్ స్ట్రగుల్, ఆ ఇన్సిడెంట్స్? అంటే అవన్నీ నాకు గుర్తున్నాయి కాబట్టి ఇవాళ నాకు డిస్ట్రిబ్యూటర్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ అండి. డిస్ట్రిబ్యూటర్ని ఎవరన్నా తిడుతుంటే నాకు నచ్చదు, ఓకే, నేను రియాక్ట్ అవుతాను. ఎందుకంటే ఫైనల్గా ఇక్కడ హోల్ ఎపిసోడ్లో 90% నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్. సంవత్సరంలో వచ్చే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఎన్ని? 10 to 20 ఫిలిమ్స్. 100 ఫిలిమ్స్ కొంటున్నారు డిస్ట్రిబ్యూటర్, అంటే ఆ 80 ఫిలిమ్స్లో వాడు నష్టపోతున్నారు, ఎవరైనా కావచ్చు. డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు. సక్సెస్ వచ్చినప్పుడు మట్టుకు ఇక్కడ కూర్చొని మేము ఫిలిం నగర్లో మా ఆలోచన ఎలా ఉంటాయంటే, డిస్ట్రిబ్యూటర్ మా సినిమాలు మొత్తం తినేస్తున్నాడు, మనకు అన్ని దొంగ లెక్కలు చూపిస్తున్నాడు, ఈ ఫీలింగ్లో ఉంటారు. మరి మనమే ఒక ఫ్లాప్ ఇచ్చామేమన్నా, మరి మన డబ్బు ద్వారా మనం ఇచ్చిన సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్ డబ్బు పోయిందే అని ఎవ్వరు ఆలోచించరు. ఫండమెంటలీ నాకు అది నచ్చదు. సో నేను సాధ్యమంత మట్టుకు నేను నా డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాను. 90% అక్కడ నేను సక్సెస్ అయ్యాను, 10% చెప్పాను కదా. సో పర్సన్స్ ఇప్పుడు నేను వీళ్ళదే కరెక్ట్, అక్కడికి వెళ్తే అక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు తప్పులు ఉంటాయి, వాళ్ళ చిన్న చిన్న కక్కుర్తులు ఉంటాయి. వాళ్ళది ఏంటంటే ఆ సైకిల్లో వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది. ప్రొడ్యూసర్లకు డబ్బులు ఇస్తే మనకి ఏమైనా హెల్ప్ చేస్తారా? అక్కడ ఉండే బ్యాచ్ ఉన్నారు, అక్కడ ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలా చేయడం వల్ల టోటల్గా సిస్టమ్ రాంగ్ అయిపోయింది. సిస్టమ్ సెట్ కావాలి. ఇప్పుడు మేబీ మా విషయం ఏంటంటే తొందరగా ఆన్లైన్ అయిపోయి ఎవ్రీవేర్ సిస్టమేటిక్ వైట్ అయిపోతే డెఫినెట్గా నాలాంటి ప్రొడ్యూసర్కి రెగ్యులర్గా సినిమాలు తీసే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అది. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.